పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు సైలెంట్గా ఉంటోంది? లోకల్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మౌనానికి కారణాలేంటి? మేయర్ సునీల్ రావును డిప్యూటీ మేయర్ స్వరూపారాణి టార్గెట్ చేయడం వెనుక అధిష్టానం హస్తం ఉందా? మేయర్ను పొమ్మనలేక పొగబెట్టే ప్రయత్నం జరుగుతోందా? వాట్స్ ది స్టోరీ? కరీంనగర్ మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ స్వరూపారాణి వ్యవహారం బీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. ఇరువురి నేతల ఓపెన్ కామెంట్స్, పరస్పర విమర్శలు, ఆరోపణలు మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ రచ్చను రాజేసింది. 4 ఏళ్లుగా ఇద్దరి మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరు ఒక్కసారిగా బహిర్గతమైంది. మేయర్ సునీల్ రావు టార్గెట్ గా డిప్యూటీ మేయర్ స్వరూపారాణి చేస్తున్న ఆరోపణల వెనక బలమైన కారణమే ఉన్నట్లు కరీంనగర్ లో టాక్ నడుస్తోంది. నీ గుట్టు బట్టబయలు చేస్తానని ఒకరంటే, నీ బాగోతాన్ని బయట పెడతానని మరొకరు చెబుతున్నారు. ఇలా ఇరువురి మధ్య పేలుతున్న మాటల తూటాలతో కరీంనగర్ లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇంతకీ ఆ లోగుట్టు ఏంటనే అంశం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు. 2 వారాల కంటే ఎక్కువగా కరీంనగర్ లో అందుబాటులో లేకపోతే డిప్యూటీ మేయర్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. అయితే మేయర్ ఫ్లైట్ టికెట్స్ లో 2 వారాల కంటే ఎక్కువ సమయం అమెరికాలోనే ఉంటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్వరూపారానికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ కు వినతి పత్రాలు వెళ్లాయి. డిప్యూటీ మేయర్ స్వరూపారాణి కూడా మేయర్ సునీల్ రావుపై తీవ్రంగా మండిపడ్డారు. బీసీ మహిళ అయినందునే తనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వలేదన్న వాదాన్ని లేవనెత్తారు. ఇలా ఎందుకు చేశారన్నది క్వశ్చన్. కనీసం తమకు అమెరికా పర్యటన సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు స్వరూపారాణి. మేయర్ సునీల్ రావు 4 ఏళ్లుగా తమను వేధించారన్నది డిప్యూటీ మేయర్ ఆరోపణ. మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న సునీల్ రావు కూడా కరీంనగర్ నగరపాలక సంస్థలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. స్వరూపారాణి తీరుపై ఘాటు కామెంట్స్ తో వీడియో రిలీజ్ చేశారు. డిప్యూటీ మేయర్ బ్యాక్ స్ట్రోక్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. స్వరూపారానికి వెన్నుపోటు రాజకీయాలకు వెన్నతో పెట్టిన విద్య అన్నది మేయర్ వాదన. కులం కార్డు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారన్న వాదాన్ని వినిపించారు. దీంతో ఇద్దరి మధ్య సాగుతున్న మాటల యుద్ధంతో కరీంనగర్ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. మేయర్ సునీల్ రావుపై డిప్యూటీ మేయర్ స్వరూపారాణి ఆరోపణలు చేయటం వెనక బలమైన కారణం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల మేయర్ సునీల్ రావు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో సన్నిహితంగా ఉంటున్నారు. కార్పొరేటర్లు అందరినీ తీసుకుని బండి సంజయ్ తో సమావేశాలు నిర్వహించారు. ఈ కారణంగానే డిప్యూటీ మేయర్ స్వరూపారాణితో సునీల్ రావుపై అధిష్టానం విమర్శలు చేయించిందన్న ప్రచారం జరిగింది. మరోవైపు మాజీ మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ వ్యవహారంలో సైలెంట్ గా ఉంటున్నారు. దీన్ని పరిశీలిస్తే సునీల్ రావును బీఆర్ఎస్ టార్గెట్ చేసిందన్నది ఓపెన్ టాక్. సునీల్ రావుకు మేయర్ పదవి ఇవ్వటం మొదట్లో గంగుల కమలాకర్ కు ఇష్టం లేదు. తన స్నేహితుడు రాజేందర్ రావుకు ఇప్పించుకోవాలని భావించారు. అయితే మాజీ ఎంపీ వినోద్ కుమార్ అండతో ఆ పదవిని సునీల్ రావు దక్కించుకున్నారు. దీంతో గంగుల కమలాకర్ కూడా ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్ల వ్యవహార శైలిపై సైలెంట్ గానే ఉంటున్నారు. సునీల్ రావుకు మేయర్ పదవి ఇచ్చింది తాను కాదు కదా, ఈ వ్యవహారాన్ని అధిష్టానమే చూసుకుంటుందంటూ సన్నిహితుల దగ్గర గంగుల కమలాకర్ కామెంట్ చేశారట. డిప్యూటీ మేయర్ స్వరూపారాణి, గంగుల కమలాకర్ది ఒకే సామాజిక వర్గం. మేయర్ సునీల్ రావును ఈమె టార్గెట్ చేయడం వెనక గంగుల కమలాకర్ తో పాటు జిల్లా బీఆర్ఎస్ నేతల హస్తం ఉందనే మాటలు వినపడుతున్నాయి. లోకల్ ఎమ్మెల్యేతో పాటు అధిష్టానం అండతోనే సొంత పార్టీ మేయర్ పై డిప్యూటీ మేయర్ ఆరోపణలు చేశారని టాక్. మరోవైపు కరీంనగర్ ఫస్ట్ సిటిజన్ సునీల్ రావు కూడా డిప్యూటీ మేయర్ స్వరూపారాణి వ్యవహారాన్ని కారు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట.